అంకేర్ అడవుల్లో ఈ నెల 16న భద్రతా దళాలు పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు పార్టీ చరిత్రలో ఒక రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు దాఖలాలు లేవు. కానీ తెలంగాణ రాష్ట్ర బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందినట్లు మావోయిస్టు బస్టర్ డివిజన్ కార్యదర్శి గంగా పేరుతో లేఖ విడుదల చేశారు. మావోయిస్టులు దామోదర్ మృతి చెందిన విషయంపై తన సొంత గ్రామంలో విషయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ములుగు జిల్లా తాడవాయి మండలం కాల్వపల్లి గ్రామం బడే చొక్కారావు అలియాస్ దామోదర్ సొంత గ్రామంలో ఉన్నాము. 16వ తారీఖు నాడు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో బడే చొక్కారావు మృతి చెందినట్లుగా నిన్న మావోయిస్టు బస్తర్ డివిజన్ కార్యదర్శి గంగా పేరుతో లేఖ విడుదల చేశారు. కానీ ఇంకా గ్రామంలో ఆ వార్తను నమ్మటానికి అయితే ప్రజలు సిద్ధంగా లేరు. అతని యొక్క డెడ్ బాడీని కానీ దాన సంస్కారం చేసిన వీడియోలు రిలీజ్ చేస్తేనే మేము అతను మరణించినట్లుగా మేము నమ్ముతాము. ఇటు పోలీసులు కూడా మాకు తన మరణం పైన ఎలాంటి సమాచారం ఇవ్వటం లేదు. కాబట్టి మావోయిస్టులు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ని సాక్ష్యాలను మీడియా ముందు రిలీజ్ చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్న పరిస్థితి. వారి తల్లిదండ్రులు, వారి తల్లి ఏమంటుంది, వారి బంధువులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బడే దామోదర్ బడే చొక్కారావు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు తాడవాయి మండలం కాలువపల్లి గ్రామంలోని వారి ఇల్లు. 70 సంవత్సరాల వయసున్న తల్లి బడే దామోదర్ వాళ్ళ తల్లి కూడా మనతో ఉన్నారు ఇక్కడ. ఒకసారి మనం తనతో మాట్లాడదాం. అమ్మ నమస్తే, ఎలా ఉన్నారమ్మా? చెప్పండి అమ్మా, ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం బాగాలేదా? కన్నా పడుతుంది, కాళ్ళు రావాలి అనుకున్నా రోగమా అని ఎట్ట బతకాలి. తొలిరా అన్నయ్య తన్న బాయ్ ఉన్నొక్కడు గుర్తుంటు బిడ్డ రావైతే కవరి పెడతారు బువ్వ చేత కాదని ఎట్ట బతకాలి. కొండ బాయ్ రెక్కలు బాయ్. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా మీరు చూడక? 30 సంవత్సరాలు అయితే అప్పుడు పోయింది. అప్పుడు పోయి ఇంతవరకు ఒక్క రోజు కూడా రాలే బిడ్డ. వచ్చినాక నేను చెప్పాను ఇంతవరకు అమ్మ ముఖం ఇంకా సారన్న మన బియ్యం అయ్యి. ఏమనిపిస్తుంది? మీ అబ్బాయిని చూడాలనిపిస్తుందా? చూడాలని అనిపిస్తుంది. చూస్తూనే మొన్న కూడా మాట్లాడి రాడు ఆయన తోరకు వచ్చిండు అని శవాలు చెప్తాను. నాకు చూపించలేదు, మరి ఉన్న దొరకడం పోయింది నా కొడుకు. ఇది తన తల్లి పరిస్థితి. ప్రస్తుతం మనం చాలా నిరుపేద జీవితాన్ని గడుపుతుంది. ఉండటానికి సరైన నివాసం కూడా లేదు. ఒక 5-6 రోజుల క్రితమే ములుగు ఎస్పీ శబరీష్ కూడా తనని సందర్శించి తనతో మాట్లాడటం జరిగింది. దామోదర్ అన్న కొడుకు మనతో ఉన్నారు, వారి ఇంటి దగ్గరే ఉన్నాం మనం. చెప్పండి, నిన్న మీకు ఏమైనా సమాచారం తెలిసిందా ఆ విషయంలో? మాకు తెలిసిన సమాచారం ఏంటంటే, ఒకటి మాకు ఓన్లీ ఫేక్ న్యూస్ లేక మాకు అనిపిస్తుంది. అది మావోయిస్టులైనా లేఖ ఇచ్చినప్పటికైనా కానీ ఆ లేఖ ద్వారానైనా కానీ క్లియర్ ఏం చేయలేదు. వాళ్ళు దాన కార్యక్రమం చేసినలా చేయలేదా అనేది మాకు క్లియర్ చేయలేదు. మళ్ళీ అందులోటి మాకు ఏది చేయకుండా ఇట్లా చనిపోయాడు బడి చక్రవర్తి లేడు ఆయన లోటు మాకు బాధాకరం అని చెప్పేసి వాళ్ళు ఇచ్చుకున్నారు తప్ప కానీ చనిపోయాడు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది లేదు, చేసింది లేదు, ఒక ఫోటో కూడా తీసింది లేదు. అందులో ప్లస్ ఏంటంటే ఆయన పోయి గత 29 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి 29 సంవత్సరాలు నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు పోయిండు. అప్పటి నుండి ఇంతవరకు మళ్ళీ చూడలేదు, ఆయనతో మాట్లాడలేదు. అలాంటి వ్యక్తి చనిపోయినంటే ఒక్క చుట్టాన మేము ముఖం చూడాలని చెప్పేసి మాకు అనిపిస్తుంది. చనిపోయిన హస్బెండ్కైనా మావోయిస్టులు దానం చేసినప్పటికైనా ఎవరు దానం చేసినప్పటికైనా కానీ మాకు ఏంటంటే ఒక్క చోటు వీడియో కాల్ ఫోటో దారనన్నా వాట్సాప్ దారనన్నా మాకు పంపినా కానీ మేము చూస్తే మేము వాట్సాప్ చేసి చనిపోయిండు మా బాబాయ్ అని చెప్పేసి మేము అనుకుంటాం. మేము ఏది చూడకుండా చనిపోయిండు అని చెప్పేసి నిర్ధారించడం మాత్రం మాది కరెక్ట్ కాదు. ఎంత ఫేక్ న్యూస్ అని చెప్పేసి మేము ఖండిస్తాను. అది ఏదన్నా ఉంటే మాకు డైరెక్ట్ తెలవడం కోసం ఏదన్నా ఉంటే డైరెక్ట్ మావోయిస్టులే కానీ అధికార పార్టీ కానీ ఈ మన ప్రభుత్వమే కానీ పోలీస్ యంత్రాంగమే కానీ మాకు ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లేదు అంటే మేమైతే ఇప్పటికైతే బతికే ఉన్నాడు మావాడు ఎక్కడున్నా సేఫ్గా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటాను. ఎక్కడున్న ఉన్నంత వరకు సేఫ్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటాను. అది మాకు తెలియని విషయాన్ని ఏంటంటే కొన్ని యూట్యూబ్లల్లో అది ఇది అని చెప్పేసి ఫేక్ న్యూస్లో అయితే చనిపోయిండు వస్తున్నాయి కానీ ఆ డెడ్ బాడీస్ని చూసింది లేదు. మేము కనీసం ఫోటో చూద్దామా అంటే మేము చూసిన ఫోటోలే పెట్టిండ్రు. అందులో కూడా ఆ ఫోటోలు కూడా చనిపోయిన ఫోటో ఒకటి పెట్టినా మేము చనిపోయిండు అని చెప్పేసి మేము నిర్ధారించుకుందాం. మాకు మాత్రం తెలియని విషయం అది, మాకు కావాల్సింది అది. నిన్న 16వ తారీఖు జరిగిన ఎన్కౌంటర్లో అయితే బడే దామోదర్ చనిపోయారనే వార్తలు అయితే వస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ గ్రామంలోనే మనం ఉన్నాము. ఇంకా అలాంటిది అయితే గ్రామస్తులు ఎవరు నమ్మటం లేదు. ఎందుకంటే తన డెడ్ బాడీని అయితే మేము చూసినట్లయితేనే మేము నమ్మగలుగుతాం, కానీ అంతవరకు అతను చనిపోయాడంటే మేము నమ్మము.
మాకు పూర్తి సమాచారం తెలిసిన తర్వాతనే మేము ఆ విషయంలో మాట్లాడతామని గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, ANN, వరంగల్.